నాకెవ్వరూ పోటీ ఉండకూడదు అని కోరుకుంటే ప్రకృతి ఒప్పుకోదు, సమాజం ఒప్పుకోదు, ఖచ్చితంగా పోటీ పెడుతుంది. ఇప్పుడు ఆ పోటీలో ఇదివరకు అప్పర్ హ్యాండ్ జగన్మోహన్ రెడ్డిది అయితే ఇప్పుడు డౌన్ హ్యాండ్ అయింది. ఇవాళ రోజున ఖచ్చితంగా ముగ్గురు ప్రముఖులు లేదా ముగ్గురు కూడా ప్రజల చేతన ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తులు. ఒకటి చంద్రబాబు నాయుడు, 2 పవన్ కళ్యాణ్, 3 జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని చూశారు, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుని చూశారు, అధికార పక్షంలో ఉన్నటువంటి చంద్రబాబుని చూశారు, అధికార పక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూశారు. సరే, వీళ్ళిద్దరితోనే కాకుండా ఇప్పుడు అధికారం కోరుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, తొలిసారి అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ని చూశారు. ఇప్పుడు ఈ ముగ్గురు అసెంబ్లీలో ఉండబోతున్నారు. జగన్ని జనం అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని అబ్జర్వ్ చేస్తారు, చంద్రబాబుని అబ్జర్వ్ చేస్తారు, వీళ్ళ ముగ్గురి ఆలోచన తీరుని అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న అసలు పరీక్ష. ఎందుకు అంటే సభని బాయ్కాట్ చేసి వెళ్ళిపోవడం లాంటిది చేస్తే ప్రజలు హర్షించరు. అదేమంటే అంతకుముందు చంద్రబాబుది, అంతకుముందు జగన్మోహన్ రెడ్డిది చెప్పచ్చు. అది కొన్నాళ్ల పాటు అసెంబ్లీలోకి వచ్చాక ఆ తర్వాత ఏదో ఒక కారణం చూపెట్టి ఓ 3 ఏళ్ల పాటు 2 ఏళ్ల పాటు అట్లాగే. ఇప్పుడు సభని బాధ్యతాయుతంగా నడపడం అన్నటువంటి కాన్సెప్టు పవన్ కళ్యాణ్ మీదనే ఉంది. అలాగే బాధ్యతాయుతంగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. అదే సందర్భంలో బాధ్యతాయుతంగా సభను నిర్వహించాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది. చక్కగా మాట్లాడచ్చు. తెలుగుదేశం పార్టీ రకరకాల ఆరోపణలు చేస్తుంది, సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తారు, ప్రశ్నించాలి. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏం చేశారు, ఏం చేద్దాం అనుకున్నారు, ఏమయ్యింది, ఇవి వస్తాయి, అవి చెప్పాలి. ప్రజలకి అర్థమయ్యేలా చెప్పాలి, అర్థవంతంగా చెప్పాలి, బాధ్యతాయుతంగా చెప్పాలి. ఇలాగ చెప్పినప్పుడు మాత్రమే ప్రజలు హర్షిస్తారు. కానీ వాళ్ళు నన్ను అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అందుకని నేను అడుగు పెట్టనంటే జనం ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడ ఇదివరకు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అయితే బాబు లేకపోతే జగన్. ఇప్పుడు అది కాదు, పవన్ ఉన్నారు. అక్కడ కనుక ఒకవేళ అవమానకరంగా ప్రవర్తిస్తూ జగన్ని మాట్లాడనివ్వకపోవడము, లేకపోతే కనుక అవమానించడం కానీ ఏదైనా జరిగితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు, ఆ టైంలో జనం అబ్జర్వ్ చేస్తారు. అటుపక్కనే తప్పు చేస్తున్నా సరే సమర్థిస్తే కనుక పవన్ కళ్యాణ్ని ఉండేటటువంటి ఇమేజ్, ఇప్పటిదాకా న్యూట్రల్ ఇమేజ్, సభ ఎలా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు అన్నట్టు ఆ టైప్లో ఉండకపోతే రేపొద్దున ఆయన మీద ఉన్న క్రెడిబిలిటీ కూడా పోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 6 నెలల నుంచి ఏడాది పాటు జరిగే శాసనసభ సమావేశాలు చాలా కీలకమైనటువంటి. ఎవరు వర్క్ ఎలా ఉంటుంది, ఎవరి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూస్తారు. జగన్మోహన్ రెడ్డి అందులో నుంచి పారిపోతారా, లేకపోతే అందులో ఛాంపియన్ అవుతారా చూడాల్సి ఉంది.